Namaste, welcome to Speed News. బహుజన లెఫ్ట్ పార్టీ మహాసభలను డిసెంబర్ 14-15 తేదీలలో నిర్వహిస్తున్నట్టు బీఎల్పీ జిల్లా అధ్యక్షురాలు సంపని లతా తెలిపారు. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని లక్షలు దండుకుంటున్నారు. చరవాణిలో వచ్చిన సందేశాలను తెరిచి వీరి చేతిలో మోసపోతున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నీటిని పొదుపుగా వాడుకుని పంటలు సాగు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. సంక్రాంతికి రైతులకు రైతు భరోసా అందిస్తామని వెల్లడించారు. రేంజర్ మండలంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రత్నావత్ రేఖ నాయక్ అనే వ్యక్తి 8 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నించడంతో బాలిక కుటుంబ సభ్యులు దాడి చేశారు. దాడిలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోడ్డు కాదు పక్కా రిజిస్ట్రేషన్ ఫ్లాట్ అని స్థల యజమాని నగేష్ తెలిపారు. తమ స్థలంలో తాము పనులు జరిపిస్తే అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ స్థలానికి ఎమ్మెల్సీ కవితకు రామకిషన్ రావుకి ఎటువంటి సంబంధం లేదన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం ప్రాజెక్టు స్థితిగతుల గురించి చర్చించారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రైతులకు నీటిని అందించి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. తెలంగాణ ఆత్మ గౌరవం కనపడేలా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం మార్పు సరైన చర్య కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బతుకమ్మ బోనాలు రాష్ట్ర పండుగలుగా జరపడానికి ప్రభుత్వ ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. అమలు కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టారని పేర్కొన్నారు. సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిఆర్పీల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పడాల రవీంద్ర మాధవ్ కోరారు. ఆర్కేఆర్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుగోలు చేసిన తమను అపార్ట్మెంట్ వారు మోసం చేశారని బాధితులు తమ గోడును వెలిబుచ్చారు. అపార్ట్మెంట్ కు చెందిన బిల్డర్ అనుచరులతో కలిసి ప్రధాన ద్వారాన్ని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.